క్రమక్రమంగా ఎన్నికల కమిషన్ తలుచుకుంటే చాలా రకాలుగా తను ఏలిన వారికి లేదా ఏలిన వారి యొక్క పార్టీకి లాభం చేకూర్చవచ్చు అనేక రకాలుగా. ఏ రకాలుగా లాభం చేకూర్చుతుంది అనేటటువంటిది ఓటు చోరీ అనేటటువంటి ఒక పెద్ద నినాదం కింద రాహుల్ గాంధీ ఆల్రెడీ దేశానికి చెప్పేశాడు. పోనీ దాని మీద ఏమైనా పోరాటం జరిగిందా? ఇదేదో రాహుల్ గాంధీ వ్యవహారంలాగా అందరూ వదిలేశారు. పోనీ రాహుల్ గాంధీ తప్పు, నువ్వు దేశాన్ని పక్కదారి పట్టిస్తున్నావు, రాజ్యాంగ వ్యవస్థ ఎలక్షన్ కమిషన్ అనేటటువంటిది నువ్వు పక్షపాతం వహిస్తుందని చెప్పి తప్పుడు ఆరోపణ చేస్తున్నావు కాబట్టి నువ్వు తప్పు అని చెప్పి నిరూపించి రాహుల్ గాంధీ మీద చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోలేదంటే అక్కడే అర్థమవుతుంది రాహుల్ గాంధీ దగ్గర బలమైన పాయింట్ ఉందని. అతన్ని వ్యతిరేకించడానికి, అతన్ని ఎదిరించడానికి, అతన్ని నిలదీయడానికి, బోనెక్కించడానికి వీళ్ళ దగ్గర ఆధారాలు ఏమీ లేవని అక్కడే అర్థమవుతుంది. దీని మీదైనా ఆందోళన ఏదైనా జరిగిందా? ఇన్ని పార్టీలు ఉన్నాయి, ఇన్ని నేతలు ఉన్నారు, చరిత్ర అంతా మాదే అని చెబుతారు, ఎన్నెన్నో ఉద్యమాలు చేశామంటారు. మరి దీని మీద అసలు ఈ డెమోక్రసీని కాపాడేటటువంటి, అసలు డెమోక్రసీలో ప్రధానమైనటువంటి అతిపెద్ద చోరీ జరుగుతుంది దీని మీద అని చెప్తే దాని మీద ఏం చేశారు? ఏ ఆందోళన జరిగింది?